ఓకే అందరికీ నమస్కారం. Check in each case the first polynomial is the factor of the second polynomial by dividing the second polynomial by the first polynomial. X square plus 3x plus 1, 3x power 4 plus 5x cube minus 7x square plus 2x plus 2. Taking the first term 3x power 4 divided by x square. So x లో 4 ఉన్నాయి, x లో 2 ఉన్నాయి, క్యాన్సిల్ అయితే 3 మిగులుతుంది. x స్క్వేర్ ఉంది ప్లస్ x 3x స్క్వేర్ 3x స్క్వేర్ తో డివిజర్ ని మల్టిప్లికేషన్ చేయాలి. x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 3x పవర్ 4 ప్లస్ 3 3 జా 9 x స్క్వేర్ ఇంటూ x x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్. సో 3x పవర్ 4 ప్లస్ 9x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్. సో నెగటివ్ తీసుకుంటాం, 3 3 క్యాన్సిల్ అయితే 0 ప్లస్ 5. ఇక్కడ పాజిటివ్ మర్చిపోవాలా, నెగటివ్ 9 ప్లస్ 5 నెగటివ్ 9 అంటే మైనస్ 4x క్యూబ్. ఇక్కడ ప్లస్ 3 మర్చిపోవాలా, మైనస్ 3 వస్తుంది. మైనస్ 7x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 10x స్క్వేర్ ప్లస్ 2x తీసుకుంటాం. నెక్స్ట్ టేకింగ్ ద నెక్స్ట్ టర్మ్ మైనస్ 4x స్క్వేర్ సెకండ్ స్టెప్ డివైడెడ్ బై x స్క్వేర్, ఇందులో ఫస్ట్ టర్మ్. సో క్యాన్సిల్ అయితే మైనస్ 4x తో మల్టిప్లికేషన్ చేస్తాం. మైనస్ 4x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 మైనస్ 4x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్ మైనస్ 4 3 जा 12 x into x square minus into plus minus 4x into 1 4x. So minus 4x square minus 12x square minus 4x cube minus 12x square minus 4x. So నెగటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ తీసుకుంటాం, నెగటివ్ ఉంది కాబట్టి పాజిటివ్, నెగటివ్ ఉంది కాబట్టి పాజిటివ్, రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ మర్చిపోవాలమ్మా మైనస్ 10 ప్లస్ 12. సో ప్లస్ 12 మైనస్ 10 ఎంత వస్తుంది, 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4x హౌ మచ్ ప్లస్ 6x plus 2 is down. So next term, third expression 2x square. 2x square by x square cancel అయితే 2 plus 2 తో multiplication చేస్తే 2 into x square plus 3x plus 1 is equal 2x square plus 2 3 ja 6x plus 2 1 ja 2. So 2x square plus 6x plus 2. So పాజిటివ్ ఉంది కాబట్టి నెగటివ్, పాజిటివ్ ఉంటే నెగటివ్, పాజిటివ్ ఉంటే నెగటివ్. సో 2x square minus 2x square cancel, 6x minus 6x cancel, plus 2 minus 2 cancel. So remainder is 0. Quotient 3x square minus 4x plus 2. So remainder 0 kanuka, therefore ఏమవుతుంది, x square plus 3x plus 1 is factor of 3x power 4 plus 5x cube minus 7x square plus 2x plus 2. So factor అవుతుంది. Remainder 0 కాబట్టి factor is taken. Right on. So very important. So compulsory public so many times is repeated. Write down. Third problem. Obtain all the zeros of 3x power 4 plus 6x cube minus 2x square minus 10x minus 5 if two of its zeros are root of 5 by 3 and minus root of 5 by 3. Okay. Question is write down. So very most important, given polynomial p of x equal 3x power 4 plus 6x cube minus 2x square minus 10x minus 5. So this is the question. Obtain the all zeros of 3x power 4 plus 6x cube minus 2x square minus 10x plus 5 if two of its zeros are root 5 by 3 minus root 5 by 3. So root of 5 by 3 and ఇక్కడ డిగ్రీ ఎంత అనుకుంటే ఇక్కడ డిగ్రీ 4 ఉంది, డిగ్రీ is 4, మనకు 2 zeros is given, root of 5 by 3 minus root of 5 by 3, remaining find the 2 zeros. సో ఇక్కడ డిగ్రీ 4 కనుక 4 zeros ఉంటాయి, వాడు క్వశ్చన్ లో 2 zeros ఇస్తున్నాడు, root 5 by 3 minus root of 5 by 3, find the remaining 2 zeros. మొత్తం 4 zeros లో 2 zeros ఇచ్చినాడు, రిమైనింగ్ 2 zeros కనుక్కోవాలి. సో ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ జీరోస్, నేను నెగటివ్ ను ఆల్ఫా తీసుకుంటా, మైనస్ రూట్ ఆఫ్ 5 by 3, బీటా ఈజ్ ఈక్వల్ పాజిటివ్ రూట్ ఆఫ్ 5 by 3 తీసుకుంటాం. ఆల్ఫా బీటా ఆర్ 0, దెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో ఉంది కదా, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో ఈ ఈక్వేషన్ నుంచి ఒక సొల్యూషన్ వస్తుంది, దీంతో డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తే ఇంకొక ఈక్వేషన్ కోషియంట్ ఫామ్ లో వస్తుంది. కోషియంట్ నుంచి స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్స్ స్ప్లిట్ చేసి రిమైనింగ్ 2 zeros ను ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కాన్సెప్ట్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ద
క్వాటిక్ పాలినామియల్ ఈక్వేషన్ 3x² - 5 వస్తుంది. దీంతో ఈ ఈక్వేషన్ ఏం చేయాలి, పాలినామియల్ డివిజన్ చేయాలి. కోషంట్ లో ఇంకొక క్వాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఆ క్వాటిక్ ఈక్వేషన్ తీసుకొని స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ తీస్తే రిమైనింగ్ 2 zeros వస్తాయి. ఓకే, సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్? లెట్ 2 zeros write down. ఇక్కడ గివెన్ పాలినామియల్ write down ma. గివెన్ పాలినామియల్ p of x equal 3x power 4 plus 6x cube minus 2x² minus 10x minus 5. Let 2 zeros alpha is equal minus root of 5/3 comma beta is equal plus root of 5/3, alpha and beta. So write down sum of zeros alpha plus beta. Alpha is taking negative value minus root of 5/3 plus root of 5/3. So negative root 5/3 positive root 5/3 will be cancelled is equal 0. Sum of 0 0. Alpha beta product of 0. Alpha value minus root of 5/3 into root of 5/3. So రెండు కూడా స్క్వేర్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ఫార్మ్? రూట్ ఏ ఇంటూ రూట్ ఏ ఏం రాయొచ్చు? రూట్ ఏ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే 2 రూట్ క్యాన్సిల్ అయితే ఏ మాత్రమే మిగులుతుంది. అందుకని డైరెక్ట్ రాసేసిన మైనస్ రూట్ ఆఫ్ 5/3 into root of 5/3 is equal minus 5/3. Okay, so sum of 0 product of 0 applied. Required quatic polynomial formula k into k. What is y taken? Fraction form లో ఉన్నాయి కనుక k తీసుకుంటాం. k into x² minus of alpha plus beta into x plus alpha beta. k into x² minus of sum of zeros అంటే alpha plus beta value 0 into x మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది బట్ ఆల్ఫా బీటా వాల్యూ minus 5/3. సబ్స్టిట్యూట్ minus 5/3. k ఇంటూ x² by 1 రాసిన 0 into x అంటే 0 రాయాల్సిన అవసరం లేదు. minus 5/3. సో 1, 3 LCM ఏమవుతుంది? 3 క్రాస్ మల్టిప్లికేషన్ 3 into x² 3x² minus 1 into 5 5 క్రాస్ మల్టిప్లికేషన్ జస్ట్ 3x² minus 1 into 5 5 divided by 1, 3 LCM 3. సో 3 వెళ్ళిపోవాలంటే let k is equal 3. సో 3x² minus 5. సో ఈ తీసుకొని దీంతో డివిజన్ చేయాలి. మళ్ళీ మనకు 2 ఈక్వేషన్స్ ఫామ్ అవుతాయి. రైట్, సో డివిజన్ చేసినప్పుడు ఇంకొక క్వశ్చన్ లో ఒక క్వాటిక్ పాలినామియల్ ఫామ్ అవుతుంది. సో స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ నుంచి రిమైనింగ్ 2 zeros ఫైండ్ అవుట్ చేస్తాం. రైట్, okay, so divide 3x power 4 plus 6x cube minus 2x² minus 10x minus 5 divided by 3x² minus 5. So taking the first term 3x power 4, the first step 3x power 4 divided by 3x². So 3 cancel, x power 4 is taken, x². How many 2's? x². x 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, 2 cancel అయితే 2 మిగులుతుంది. So x². So x² is multiplied by divisor 3x² minus 5. So multiplied ఇక్కడ డైరెక్ట్ చేస్తున్నా 3x² into x², x power 4 minus 5x², 5x². 3x power 4 minus 5x² మల్టిప్లై చేస్తున్నా 3x² into x², x power 4 minus 5x². సో బాగా అబ్జర్వ్ చేస్తే డిగ్రీ 4 బట్ ఇక్కడ డిగ్రీ 2, రిమైనింగ్ 3 లేదు. ఎక్స్ పవర్ 4 అంటే ఎక్స్ పవర్ 4 ఉంది, x³ టర్మ్ లేదు ఇక్కడ. సో ఆ ప్లేస్ లో ఏం పెట్టుకోవాలి? ఫస్ట్ టేకింగ్ 0, x³ టర్మ్ కు 0 వెళ్ళిపోవాలి. సో ఆ టర్మ్ లేదు కాబట్టి 0. రిమైనింగ్ టర్మ్స్ x పవర్ 4. సో x పవర్ 4 కింద x పవర్ 4 రాస్తున్నాను. సో 3x పవర్ 4 ఈ టర్మ్ లేదు కాబట్టి 0. తర్వాత x² టర్మ్ ఉంది -5x². ఓకే, సో నెగటివ్, సో నెగటివ్ పాజిటివ్. సో క్యాన్సల్. 6 minus 0 అంటే 6x³ నో ప్రాబ్లం. సో -2 + 5. సో నాట్ -5, పాజిటివ్ 5 గా తీసుకోవాలా, మర్చిపోవాలి. మైనస్ అనేది ఇక్కడ మర్చిపోవాలి, దాని ప్లేస్ లో రిప్లేస్ చేసి పాజిటివ్ రాసినాం కనుక పాజిటివ్ 5 - 2 అంటే +3x² minus 10x డౌన్ తీసుకుంటాం 10x. నెక్స్ట్ సెకండ్ స్టెప్. సో 6x³ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ 3x². సో ఇక్కడ 3x ఉన్నాయి, ఇక్కడ 2x ఉన్నాయి, క్యాన్సిల్ అయితే 1x మిగులుతుంది. 3తో క్యాన్సిల్, 3 1 జా 3 2 జా అంటే 2x. పాజిటివ్ 2x
పాజిటివ్ 2x. సో 2x తో మళ్ళీ రిమైనింగ్ మల్టిప్లికేషన్ చేస్తే 3x స్క్వేర్ మైనస్ 5. సో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 2 3 జా 6 x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 3. కంపల్సరీ ఫస్ట్ టర్మ్ వస్తుంది, అందులో నో డౌట్. తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 5 జా 10x. సో బాగా అబ్జర్వ్ చేస్తే 6x క్యూబ్ మైనస్ 10. ఇక్కడ కూడా x క్యూబ్ టర్మ్ డిగ్రీ 3, ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదు కనుక ఇక్కడ 0 పెట్టేసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ టర్మ్ తర్వాత మైనస్ 10x ఉంది. ఓకే, నో ప్రాబ్లం. సో రైట్ డౌన్. సో నెగటివ్ నెగటివ్ పాజిటివ్. సో 6x క్యూబ్ మైనస్ 6x క్యూబ్ క్యాన్సర్. 3 మైనస్ 0 అంటే 3x స్క్వేర్. సో ఇందులో ఈ టర్మ్ కూడా క్యాన్సర్. మైనస్ 10x ప్లస్ 10x నాట్ నెగటివ్. సో నెగటివ్ రిప్లేస్ చేస్తే పాజిటివ్ వచ్చింది. సో మైనస్ 10 ప్లస్ 10 0. లాస్ట్ టర్మ్ ఏముంది మైనస్ 5. డౌన్ తీసుకో. సో ఇందులో ఫస్ట్ టర్మ్ థర్డ్ స్టెప్ 3x స్క్వేర్ డివైడెడ్ బై ఇందులో ఫస్ట్ టర్మ్ 3x స్క్వేర్. సో రెండు కూడా x స్క్వేర్ కాబట్టి 1 వచ్చేస్తుంది క్యాన్సిల్ అయితే. సో పాజిటివ్ 1. సో 1 తో మల్టిప్లికేషన్ చేస్తే యాజ్ టీజ్ వాల్యూ వస్తుంది 3x స్క్వేర్ మైనస్ 5. సో 1 తో మల్టిప్లికేషన్ చేస్తే 1 3 జా 3 x స్క్వేర్ 1 5 జా 5. సో 3x స్క్వేర్ మైనస్ 5 వచ్చేస్తుంది. 3x స్క్వేర్ మైనస్ 5. సో నెగటివ్ పాజిటివ్. సో ఈ రెండు క్యాన్సిల్ 0. సో రిమైండర్ 0 వస్తే ఇట్ ఈస్ అ ఫ్యాక్టర్ అంటాం. బట్ మనం తీసుకోవాల్సింది కోషంట్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 కోషంట్ తీసుకొని ఫైండ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలా. స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ ఫైండ్ ద జీరోస్ చేస్తే వస్తుంది. రైట్ డౌన్. Quotient q of x equal to x square plus 2x plus 1. Find the zeros. Let the zeros of q of x equal to 0 తీసుకుంటాం. x square plus 2x plus 1 equal to 0. Splitting the middle term x square 2x నేను రాస్తున్నాం అంటే 1x plus 1x. సో ఇలా x square కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ 1. x కోఎఫిషియంట్ 2, కాన్స్టాంట్ ఆర్ 1. సో x square కోఎఫిషియంట్ కాన్స్టాంట్ ఆర్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది 1. సో మిడిల్ టర్మ్ ఏముందంటే పాజిటివ్ 2. సో మన అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే పాజిటివ్ 2 రావాలి. సో 1 1 జా 1. సో డైరెక్ట్ 1 ప్లస్ 1 2 అవుతుంది. 1 1x ప్లస్ 1x అని రాసుకుంటే 2x అవుతుంది. ఓకే, సో స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ x స్క్వేర్ ప్లస్ 1x ప్లస్ 1x ప్లస్ 1. ఈ రెండిట్లో మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 1x లో x ఒక x కామన్ తీసుకోవచ్చు. x కామన్ తీస్తే ఒక x మిగులుతుంది ప్లస్ 1x కాబట్టి 1 మిగులుతుంది. ఇక్కడ వచ్చింది యాజ్ టీజ్ గా ఇక్కడ కూడా రావాలి కనుక x ప్లస్ 1. 1x ప్లస్ ఈ రెండిట్లో కామన్ ఏముందంటే 1 మాత్రమే ఉంది ప్లస్ 1. సో రెండిట్లో కామన్ x ప్లస్ 1 కామన్. ఇక్కడ x ప్లస్ 1 మిగులుతుంది. సో x ప్లస్ 1. సో x ప్లస్ 1 ఈక్వల్ 0 ప్లస్ 1 అవతలకి వెళ్తే మైనస్ 1. x ప్లస్ 1 ఈక్వల్ 0 x ఈక్వల్ టు మైనస్ 1. ప్లస్ 1 ఈస్ ట్రాన్స్పోజింగ్ టు రైట్ సైడ్ నెగటివ్ 1. సో రిమైనింగ్ జీరోస్ ఆర్ మైనస్ 1 అండ్ మైనస్ 1 అవుతుంది. Hence all its zeros are root of 5 by 3 comma minus root of 5 by 3 comma remaining zeros minus 1 and minus 1. So very 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 important. Write down. Okay, write down very very important. Example 1. Find all the zeros of 2x power 4 minus 3x cube minus 3x square plus 6x minus 2. If you know that 2 of its zeros are root 2 and minus root 2. So do homework ma, very very important. Do homework. So since the 2 zeros ఒకటి ఆల్ఫా అనుకోండి బీటా అనుకోండి, ఈక్వేషన్ ఏమవుతుంది x స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. సో దాన్ని డివిజన్ చేస్తే సో I will tell. So write down question. Find all the zeros of 2x power 4 minus 3x cube minus 3x square plus 6x minus 2 if you know that 2 of its 0 are root 2 and minus root 2. So write down question. So next problem very very important. ఇది రాకపోతే ఇది వస్తుంది. Same method. Let p of x equal to x power 4 minus 3x cube minus 3x square plus 6x minus 2. Let two zeros. Root 2 minus root 2. So find the remaining zeros. Same problem. Let alpha equal to minus root 2 and beta equal to positive root 2. So negative alpha తీసుకుంటున్నా. Sum of 0. Alpha plus beta is equal alpha value minus root 2 plus root 2. So cancel అయిపోతే 0. Product of 0. Alpha beta is equal
minus root 2 into root 2 is equal minus 2. So root a root 2 into root 2 ఏమవుతుంది root 2 whole square అని రాయొచ్చు 2 రూట్ క్యాన్సిల్ అయితే 2 మిగులుతుంది సో నెగటివ్ ఉంది కాబట్టి ఇక్కడ నెగటివ్ గా తీసుకుంటాం అంటే -2 రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ x square minus of alpha plus beta into x plus alpha beta సో ఇక్కడ k అవసరం లేదు why because సో జీరోస్ ఫ్రాక్షన్ ఫామ్ లో లేవు కాబట్టి k అవసరం లేదు x square minus of alpha plus beta value 0 into x alpha beta value -2 so 0 into x ఏమవుతుంది 0 నే -2 సో లాస్ట్ స్టెప్ x square -2 సో x square -2 తో ఈ p of x ను డివిజన్ చేస్తే కోషియంట్ వస్తుంది కోషియంట్ స్ప్లిట్టింగ్ చేయాలి ఓకే రైట్ డౌన్ So divide 2x power 4 minus 3x cube minus 3x square plus 6x minus 2 divided by x square minus 2. So x square minus 2 there taking the first term 2x power 4 divided by ఇందులో first term x square తో డివిజన్ చేయాలి x ఇక్కడ 4 ఉన్నాయి 2 ఉన్నాయి 2 క్యాన్సిల్ అయితే 2 మిగులుతాయి x square 2 as గా వస్తుంది 2x square సో 2x square తో డివిజర్ ను మల్టిప్లికేషన్ చేయాలి x square minus 2 2 x square into x square x power 4 minus 2 2 4 x square minus 4x square ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో x క్యూబ్ అనే టర్మే లేదు కనుక ఇది ఏమవుతుంది 0 అయిపోతుంది x క్యూబ్ అనే టర్మ్ లేదు కనుక 0 x క్యూబ్ టర్మ్ లేదు కాబట్టి పాజిటివ్ 0 అయినా పెట్టుకోవచ్చు నెగటివ్ 0 అయినా పెట్టుకోవచ్చు సో రిమైనింగ్ టర్మ్స్ 2x పవర్ 4 తర్వాత టర్మ్ -4x స్క్వేర్ సేమ్ మెథడ్ నెగటివ్ నెగటివ్ పాజిటివ్ సో రెండు క్యాన్సిల్ అవుతాయి -3 -0 అంటే -3 నే x క్యూబ్ ఇక్కడ -3 పాజిటివ్ 4 నెగటివ్ మర్చిపోవాలి నెగటివ్ ఇస్ రిప్లేస్డ్ బై పాజిటివ్ సో +4 లోంచి 3 పోతే +1x స్క్వేర్ +6x write down the 6x okay so next taking the next term -3x cube -3x cube divided by same term x square ఇక్కడ x cube ఉంది ఇక్కడ x square ఉంది ఒక x మిగులుతుంది -3 as t వచ్చేస్తుంది సో -3x సో -3x ను మల్టిప్లికేషన్ చేస్తున్నా x square -2 తో చేస్తున్నా సో -3x పవర్ 4 కంపల్సరీగా ఫస్ట్ టర్మ్ వచ్చేస్తుంది x క్యూబ్ సారీ ఫస్ట్ టర్మ్ x into x square x క్యూబ్ ఖచ్చితంగా ఫస్ట్ టర్మ్ వచ్చేస్తుంది మైనస్ ఇంటూ మైనస్ బాగా అబ్జర్వ్ చేయండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 6x ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే x స్క్వేర్ టర్మ్ లేదు x స్క్వేర్ టర్మ్ అనేది లేదు కనుక 0x స్క్వేర్ x స్క్వేర్ టర్మ్ ప్లేస్ లో ఏం రాస్తాం 0 x స్క్వేర్ టర్మ్ లేదు 0 సో -3x క్యూబ్ రాసేస్తాం సో పాజిటివ్ 6x సో పాజిటివ్ నెగటివ్ సో మైనస్ ఉంటే ప్లస్ ప్లస్ ఉంటే మైనస్ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఇది క్యాన్సిల్ అవుతుంది +6x -6x కూడా క్యాన్సిల్ అవుతుంది ఏం మిగిలింది ఇక్కడ 1 సో +1 -0 అంటే 1x స్క్వేర్ మిగిలింది లాస్ట్ టర్మ్ డౌన్ తీసుకుంటే -2 సో థర్డ్ స్టెప్ x స్క్వేర్ ఫస్ట్ టర్మ్ 1x స్క్వేర్ మిగిలింది డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ ఇందులో x స్క్వేర్ వస్తే క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది 1 తో చేస్తే x స్క్వేర్ -2 వచ్చేస్తుంది x square -2 so 1x square 1 into x square 1x square -2 so next negative positive cancel అవుతుంది -2 + 2 కూడా 0 so రిమైనర్ 0 వచ్చింది కాబట్టి ఇది కూడా ఫ్యాక్టర్ అవుతుంది ఇక్కడ పాజిటివ్ 1 ఈ క్వశ్చన్ తీసుకొని స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ తీసుకుంటే రిమైనింగ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేసినట్టే రైట్ Quotient q of x equal to x square minus 3x plus 1. Let the zeros of q of x equal 0 అవుతుంది 2x square minus 3x plus 1. Splitting the middle term. x square coefficient ఏముంది ఇక్కడ 2 ఉంది ఇంటూ కాన్స్టాంట్ టర్మ్ 1 ఉంది 2 1 2 మనకు మిడిల్ టర్మ్ ఏముంది ఇక్కడ -3 రావాలి అంటే -3 ఎలా రావాలంటే ఏవైనా 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే -3 రావాలా నువ్వు తీసుకున్న 2 నెంబర్స్ కూడా మల్టిప్లికేషన్ చేస్తే 2 రావాలి సో తీసుకున్న 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ చేస్తే 2 రావాలి అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే -3 రావాలి సో వస్తుంది 2 1 2 సో 2 + 1 చేస్తే పాజిటివ్ 3 వస్తుంది
సో ఇక్కడ రావాల్సింది నెగటివ్. సో కనుక -2 -1 తీసుకుంటున్నా -3 అవుతుంది. సో -2 ఇంటూ -1 +2 కూడా సరిపోతుంది. ఈ రెండు మల్టిప్లికేషన్ చేసినా కూడా +2 వస్తుంది. రెండు అడిషన్ చేస్తే 3 వస్తుంది. సింబల్ మైనస్. సో -2x -1x ఈక్వల్ టు -3x. సో స్ప్లిట్టింగ్ ద -3x టర్మ్ 2x² -2x -1x + 1. ఈ రెండిట్లో బాగా అబ్జర్వ్ చేసినప్పుడు కామన్ ఏముందంటే 2x² -2x. ఫస్ట్ 2 కామన్ ఉంది రెండిట్లో. x² x లో ఒక x కామన్ ఉంది, అంటే 2x కామన్ మిగిలితే ఒక x మిగులుతుంది. ఈ రెండు మల్టిప్లికేషన్ చేసి చూడండి. 2x into x 2x² వస్తుంది, -2x into 1 2x సరిపోయింది. ఇక్కడ ఏం వస్తే ఇక్కడ అదే రావాలన్నా. సో x -1 వస్తుంది. ఇక్కడ -1 కామన్ తీస్తున్నా, ఇక్కడ 1 ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ 2 టర్మ్స్ లో -1 కామన్ తీస్తున్నా. -1 into x -1x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 into 1 1 సరిపోయింది. అంటే -1 ఈస్ కామన్. ఇక్కడ x -1 ఉంది, ఇక్కడ x -1 ఉంది. బోత్ సైడ్ కామన్ తీసిన x -1. రిమైనింగ్ టర్మ్స్ 2x -1 2x -1 is equal 0. x -1 is equal 0. x equal to -1 అవతలకి వెళ్తే +1. 2x -1 equal 0. 2x equal to 1. x equal to 1/2. Remaining zeros are 1 and 1/2. So hence all its zeros are √2 comma. Next step రాయాలి. √2 comma -√2 comma 1 and 1/2. So very very important. Right down. Homework important. If two zeros of the polynomial x power 4 minus 6x cube minus 26x² plus 138x minus 35 are 2 plus or minus √3. Find the other zero. So observe చేయాలి, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది. 2 plus √3 ఒకటి ఉంది, ఇంకోటి బీటా ఈక్వల్ టు 2 minus √3. సమ్ ఆఫ్ జీరో తీసుకున్నప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది. 2 ప్లస్ √3 మైనస్ √3 క్యాన్సిల్ అయితే 2 + 2 4 వచ్చేస్తుంది. ఇంకోటి ప్రోడక్ట్ ఆఫ్ జీరో తీసుకున్నప్పుడు a + b ఇంటూ a - b, a² - b² అంటే 1 వచ్చేస్తుంది. సో రిక్వైర్డ్ పాలినామియల్ ఏమవుతుంది, x² - 4x + 1. సో చేయండి, ఇలా వస్తుంది. ఈ x² - 4x + 1 దీంతో డివిజన్ చేసినప్పుడు ఆన్సర్ x² అంటే కోషంట్ లో x² - 2x - 35. స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ x² 1, x² కోఎఫిషియంట్ 1 ఉంది. 1 into -35 ఏమొస్తుంది, -35. బట్ మిడిల్ టర్మ్ ఏం రావాలా, -2 రావాలి మిడిల్ టర్మ్. సో 7 2 జా తీసుకోవచ్చు. 7 2 జా 35. సో 7 5 జా 35. 7 - 5 అంటే +2 వస్తుంది. సో బిగ్ నెంబర్ మైనస్ తీసుకొని స్మాల్ నెంబర్ కు పాజిటివ్ తీసుకోండి, -2 వచ్చేస్తుంది. అంటే x² - 7x + 5x - 35. సో రెండిట్లో కామన్ x కామన్ తీస్తే x - 7, ఇక్కడ కూడా x - 7 రావాలి. ఏం కామన్ తీస్తున్నాం, +5. సో x - 7 into x + 5 is equal 0. మర్చిపోకూడదు. సో x - 7 equal 0, x equal to +7 వచ్చేస్తుంది. ఇంకోటి x + 5 equal to 0, x equal to ఏమొస్తుంది, -5. అంటే 7 and -5 ఆన్సర్. ఓకే, డూ హోంవర్క్. So very very important, fourth question. On dividing x³ - 3x² plus x plus 2 by a polynomial g of x, comma, the quotient and remainder were x - 2 and -2x plus 4 respectively. Find g of x. So given polynomial x³ - 3x² plus x plus 2 by a polynomial g of x. దీని g of x డివిజన్ చేస్తే the quotient and remainder were, quotient remainder ఏమవుతాయంట, quotient is equal x - 2 and remainder is equal -2x plus 4. Find the g of x. Okay, write down the question. So given divided ఇచ్చినాడు, p of x is equal x³ - 3x² plus x plus 2. డివిజర్ ఇచ్చినాడు, g of x ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి క్వశ్చన్ మార్క్. Quotient q of x equal to x - 2 is given.
రిమైండర్ r of x equal minus 2x plus 4. సో p of x, g of x, q of x, r of x లేదా డివైడ్ అండ్ డివిజర్ కోషన్ రిమైండర్. సో వీటికి రిలేషన్ ఫార్ములా మనకు ఐడియా రావాలి. సో బై డివిజన్ అల్గారిథం p of x equal g of x into q of x plus r of x ఇంటూ లేదు డివైడ్ అండ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోషన్ ప్లస్ రిమైండర్ అని గుర్తుకు రావాలి. లేదు ఫస్ట్ చాప్టర్ లో a is equal bq plus r ఈక్వల్లీ డివిజన్ లెమ్మా గుర్తుకొచ్చినా ఓకే. సో మీనింగ్ అదే. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది g of x కనుక దీన్ని రివర్స్ రాస్తున్నా. g of x into q of x plus r of x is equal p of x. ఓకే రివర్స్ రాస్తున్నా ఈజీగా ఉండడం కోసం. ప్లస్ r of x ని అవతల కంపియండి. g of x into q of x is equal p of x minus r of x. What is the find out? g of x into ఉంది. into అవతలకి వెళ్తే లాస్ట్ స్టెప్ into అవతలకి వెళ్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. సో g of x is equal p of x minus r of x divided by q of x ఇలా వచ్చేస్తుంది. g of x ఇంటూ అవతలకి వెళ్తే డివైడెడ్ బై p of x minus r of x divided by q of x. Just value substitute the p of x value minus remainder r of x value divided by division దేంతో చేయాలా? q of x తో డివిజన్ చేస్తే మనకు g of x వాల్యూ వస్తుంది. సో ఇంత రైట్ డౌన్ రిమైనింగ్ చెప్తాను. రైట్ డౌన్. Okay, substitute the value. G of x equal to G of x equal to. Substitute the value. G of x. P of x value. X cube minus 3x square plus x plus 2 minus R of x value minus 2x plus 4 divided by Q of x value x minus 2. Just value substitute. Simplification. X cube minus 3x square plus x plus 2. So minus into minus. Plus 2x. So carefully minus into minus plus minus into plus ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయాలి. minus into plus minus 4 divided by x minus 2. సో సింప్లిఫికేషన్ జాగ్రత్త. x క్యూబ్ మైనస్ ఇక్కడ minus 3x స్క్వేర్ x లేవున్నాయి. ఇక్కడ plus 1x plus 2x ఇక్కడ ఏం లేకుండా 1 ఉన్నట్టు. plus 1x plus 2x plus 1x plus 2x how much? plus 3x plus 2 minus 4 plus 2 minus 4. So what is the value? So 2 4 లో 2 subtract అవుతుంది. నెగటివ్ నెంబర్ ఈజ్ అ బిగ్ నెంబర్. మీకు 2 రూపీస్ ఉంది, 4 రూపీస్ బారో. 2 రూపీస్ తీర్చగలిగితే ఇంకా 2 రూపీస్ ఏమవుతుంది? అది బారో అవుతుంది. సో ఇక్కడ బిగ్ నెంబర్ సింబల్ తీసుకోవాలి. అంటే -2 డివైడెడ్ బై x minus 2. సో x minus 2 తో ఈ టర్మ్ ను డివిజన్ చేస్తే మనకు కోషియంట్ లో వచ్చిన ఆన్సర్ g of x. ఓకే రైట్. So x minus 2 divided by what? X cube minus 3x square plus 3x minus 2. Taking the first term x cube divided by x. ఏం మిగులుతుంది? x square. x square తో డివిజర్ ఏముంది? x minus 2 ను మల్టిప్లికేషన్. x square into x, x cube. కంపల్సరీ ఫస్ట్ టర్మ్ వస్తుంది. minus 2x square. సో ఇక్కడ అప్లై చేసినాను. నెగటివ్ ఉంటే పాజిటివ్ తీసుకుంటాం. క్యాన్సర్. -3 plus 2. -3 plus 2 అంటే -1x square plus 3x. So taking the second term లో -1x square by first term ఇక్కడ ఏముంది? x. సో క్యాన్సిల్ అయితే -1x. సో -1x అన్నా x అన్నా ఒకటేమో. -1x అన్నా -x అన్నా అంత మీనింగ్ సేమ్. సో -x తో మల్టిప్లికేషన్ చేస్తే x minus 2 అంటే సో -1x తీసుకుంటే -1x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 2 జా 2 2x. సో -1x స్క్వేర్ ప్లస్ 2x. సో నెగటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ ఉంది కాబట్టి నెగటివ్. 3 plus 2 minus 2 ప్లస్ ఈస్ రిప్లేస్ బై నెగటివ్. సో +3 లో నుంచి -2 సబ్ట్రాక్ట్ అవుతే మళ్ళీ 1x అంటే ఒక x మిగులుతుంది. సో 1x ఉంది. 1x రాసిన ఒకటే రాయకున్న ఒకటే. తర్వాత -2. సో థర్డ్ స్టెప్ ఓన్లీ ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఏముంది? x మాత్రమే ఉంది. డివైడెడ్ బై ఇక్కడ కూడా x. క్యాన్సిల్ చేస్తే 1 x క్యాన్సిల్. 1 తో చేస్తే x -2 ఏం మిగులుతుంది? x -2. సో +1 is equal x -2.
సో నెగటివ్ పాజిటివ్, సో క్యాన్సిల్ అయిపోతే 0. సో మనకు వచ్చిన కోషంట్ g of x. సో డివిజర్ g of x is equal x square minus x plus 1 is the value. Okay, very very important. Write down. So next question, give examples of polynomial p of x comma g of x comma q of x and r of x which satisfy the division algorithm and degree of p of x equal to degree of q of x, degree of q of x equal to degree of r of x, degree of r of x is equal 0 and prove cheyali. So write down the question. సో ఇక్కడ p of x, g of x, q of x r మన ఇష్టం, మనమే ఓన్గా తీసుకొని కింది వాటిని ప్రూఫ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ polynomial p of x, g of x, q of x and r of x which satisfy the division algorithm. ఫస్ట్ క్వశ్చన్ ఎలా తీసుకుంటున్నాడు, డిగ్రీ ఆఫ్ p of x ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ q of x. క్వశ్చన్ ఈ రెండు ఈక్వల్ ఉండేటట్టు తీసుకోండి. ఫస్ట్ మన ఇష్టం ఏమైనా ఎగ్జాంపుల్ తీసుకొని ఈ రెండు కూడా డిగ్రీ ఆఫ్ p of x, డిగ్రీ ఆఫ్ q of x రెండు ఈక్వల్ రావాలి. సో మనం లైక్ q of x ఈక్వల్ తీసుకుంటున్నాను, కోషంట్ x² ప్లస్ x ప్లస్ 1 గా తీసుకున్నాను. సో నెక్స్ట్ p of x is equal తీసుకుంటున్నాను 2x² ప్లస్ 2x ప్లస్ 2. జస్ట్ వీటిని డబల్ చేసినాను. ఇక్కడ 2x², x డబల్ చేస్తే 2x, 1 డబల్ చేస్తే 2, x² డబల్ చేస్తే 2x². ఇక్కడ డిగ్రీ అబ్జర్వ్ చేస్తే ఎంత, ఇక్కడ డిగ్రీ 2, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిగ్రీ 2. సో కండిషన్ ఈజ్ సాటిస్ఫై. సో డివిజన్ చేస్తున్నా, x² ప్లస్ 1 x ప్లస్ 1 2x² ప్లస్ 2x ప్లస్ 2. సో 2 జా డైరెక్ట్ ఎందుకు డబల్ చేసినాం, సేమ్ 2x² ప్లస్ 2x ప్లస్ 2. సో నెగటివ్ 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 చేస్తే అన్ని క్యాన్సిల్ అయితే 0 వచ్చేస్తుంది. సో రిమైండర్ 0 కనుక 2x² ప్లస్ 2x ప్లస్ 2 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ x² ప్లస్ x ప్లస్ 1. సో ఇక్కడ q of x లేదంటే g of x ఏమవుతుంది, ఇక్కడ కోషంట్ 4 అయింది, రిమైండర్ 0 వచ్చింది. సో ఎప్పుడు రెండింటి యొక్క డిగ్రీ సేమ్ గా తీసుకున్నప్పుడు ఇలా వచ్చింది, ఎంతైనా రావచ్చు, నో ప్రాబ్లం. బట్ క్వశ్చన్ లో p of x, q of x ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు డిగ్రీ సేమ్ రావాలి, అంతే. డిగ్రీ సేమ్ ఉండేటట్టు తీసుకొని సింప్లికేషన్ చేయాలి యూజింగ్ డివిజన్ అల్గారిథం. ఓకే, రైట్. నెక్స్ట్ కండిషన్, డిగ్రీ ఆఫ్ q of x ఈక్వల్ డిగ్రీ ఆఫ్ r of x. ఈ రెండు ఈక్వల్. ఇక్కడ కోషంట్ రిమైండర్ యొక్క డిగ్రీ సేమ్ రావాలా. సో లెట్ q of x ఈక్వల్ x² ప్లస్ x ప్లస్ 1 తీసుకున్నాను. p of x ఇక్కడ పాలినామియల్ p of x తీసుకుంటున్నాను, x⁴ ప్లస్ 2 x⁴ ప్లస్ 3x³ ప్లస్ 5x² ప్లస్ 2. ఇక్కడ x టర్మ్ లేదు కనుక 0x అని రాసుకున్నా ప్లస్ 2. సో x² ప్లస్ x ప్లస్ 1. ఇక్కడ x⁴ బై x² ఉంది. సో డైరెక్ట్ చేస్తున్నా బై x² అంటే ఏమొస్తుంది, x³. ప్రతి టర్మ్ ని x³ తో మల్టిప్లికేషన్ చేయాలి. సో x³ ఇంటూ x⁴, x⁴, x³ ఇంటూ x, x⁴, 1 ఇంటూ x³ x³. సో క్యాన్సిల్ అయితే 2 లో ఇక్కడ పాజిటివ్ మర్చిపోయి నెగిటివ్ గుర్తుకోవాలా. సో 2 లో 1 సబ్ట్రాక్ట్ అవుతే 1 x⁴, ఇక్కడ కూడా 1 ఉంటుంది, 3 లో 1 పోతే 2, పాజిటివ్ 2x³ ప్లస్ 5x². నెక్స్ట్ సెకండ్ టర్మ్ లో ఏముంది, ఇక్కడ x⁴ బై x². సో క్యాన్సిల్ అవుతే ఓన్లీ x². ప్రతి టర్మ్ ని x² తో మల్టిప్లికేషన్ చేయాలి. x² ఇంటూ x², x⁴ ప్లస్ x ఇంటూ x² x³ ప్లస్ 1 ఇంటూ x², 1x². సో ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏం లేకుంటే 1 ఉన్నట్టు. 2 లో 1 సబ్ట్రాక్ట్ అవుతే 1, సో 1x³ 5 ఇక్కడ ఏం లేకుండా 1, 5 లో 1 సబ్ట్రాక్ట్ అవుతే పాజిటివ్ 4x² ప్లస్ 0x సబ్ట్రాక్ట్ తీసుకుంటాం డైరెక్ట్లీ. సో నెక్స్ట్ టర్మ్ ఏముంది, x³ బై x². సో క్యాన్సిల్ అవుతే 1x మిగులుతుంది, x తో మల్టిప్లికేషన్ చేస్తాం. x² ఇంటూ x, x³ ప్లస్ x ఇంటూ x, x² ప్లస్ 1 ఇంటూ x, x సేమ్ నెగటివ్. సో నెగటివ్ నెగటివ్ తీసుకున్నాం. సో క్యాన్సిల్ అవుతుంది. 4 లో 1 సబ్ట్రాక్ట్ అవుతే 3x². ఓకే, ఇక్కడ రాంగ్ పడి ఉంటుంది, ఇక్కడ రాసిన చూడండి ఈ స్టెప్. దీని డౌన్ ఉన్న స్టెప్స్, సో దీని డౌన్ స్టెప్ ఇక్కడ రాస్తున్నా 3x² వస్తుంది ఇక్కడ. అదే విధంగా సో 0 మైనస్ x అంటే మైనస్ x ప్లస్ 2 తీసుకుంటాం, ప్లస్ 2. ఈ స్టెప్ ఇక్కడ రాసిన 3x² మైనస్ x ప్లస్ 2. నెక్స్ట్ నేను 3x² బై x² చేయలేదు,
ఇక్కడ నేను జస్ట్ 1 జా తీసుకుంటున్నా. సో 1తో మల్టిప్లికేషన్ చేస్తే x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో 3లో 1 పోతే 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఇంటూ ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ తీసుకుంటున్నా. -x మైనస్ 2x ప్లస్ 2 మైనస్ 1 అంటే ప్లస్ 1. సో 2x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1. బాగా అబ్జర్వ్ చేస్తే రిమైండర్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది ఇక్కడ రిమైండర్ 2x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఈజ్ ద రిమైండర్. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డిగ్రీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ యొక్క డిగ్రీ 2, ఇక్కడ రిమైండర్ యొక్క డిగ్రీ కూడా 2. సో రెండు ఈక్వల్ సరిపోయింది. సో మనం తీసుకుంది కరెక్ట్. రైట్ డౌన్. Next, do homework. So question, degree of r of x equal to 0. So let p of x equal to x power 4 plus 8x cube plus 6x square plus 4x plus 12. So g of x equal to తీసుకుంటా 2 తో డివిజన్ చేయండి. సో ఇక్కడ కోషంట్ లో ఏమొస్తుందంటే x power 4 plus 4x cube plus 3x square plus 2x plus 1. సో రిమైండర్ 10. సో రిమైండర్ కాన్స్టాంట్ వచ్చింది కాబట్టి సో డిగ్రీ ఏమవుతుంది ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో కాన్స్టాంట్ వాళ్ళ డిగ్రీ. సో డూ హోంవర్క్. ఇదలా సింప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ కోషంట్ అంటే ఇక్కడ ఇలా వస్తుంది కోషంట్ x power 4 plus 4x cube plus 3x square plus 2x plus 1. సో లాస్ట్ నాకు కాన్స్టాంట్ టర్మ్ 10 మిగులుతుంది. సో డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ కాన్స్టాంట్ టర్మ్కు డిగ్రీ ఆల్వేస్ 0. సో డూ హోంవర్క్. థ్యాంక్ యూ.